ప్రజలతో ప్రతిపక్ష నేత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పేదలకు నగదు బదిలీ పథకాన్ని అలాగే కలర్ టీవీలు వంటి స్కీముల్ని తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ప్రణాళిక ముసాయిదా కింద ప్రకటించింది. ఒకప్పుడు అతిపెద్ద సంస్కరణవాదిగా పేరొందిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ స్కీములు ఎందుకు ప్రకటించారు, వాటి మంచి చెడులు ఏమిటి, వీటి మీద మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆయా ప్రాంతాల నుంచి, ఆయా విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల నుంచి కూడా కొంతమంది పౌరులు కూడా మాట్లాడబోతున్నారు. అలాగే ప్రజలు కూడా దీనిపైన ఫోన్లో వారి అభిప్రాయాలను అలాగే వారి సందేహాలను తీర్చుకోవచ్చు. ముందుగా చంద్రబాబు గారు, మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా మీరు ఈ నగదు, ఒకప్పుడు మీరు పెద్ద సంస్కరణవాది, ఇప్పుడు ఈ నగదు బదిలీ పథకం వంటి వాటిని మీరు ప్రవేశపెట్టాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? TV5 ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే కొమ్మినేని శేషగిరిరావు గారు ఒక మాట అడిగారు. మీరు ఒక సంస్కరణవాది, మీరు అభివృద్ధికి పెద్దపీట వేశారు, ఈరోజు ఇది ఏ విధంగా మీరు సమర్థిస్తారని వారు అడగడం జరిగింది. ఈరోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే 1991లో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనాయి. ఆ రోజు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండి ఈ సంస్కరణలకు నాంది పలికారు. ఈ సంస్కరణల యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనందరం ఒకసారి ఆలోచిస్తే, సమర్థత పెరగాలి, సమర్థత పెరిగితే మనకందరికి కూడా అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి బాగా జరిగితే పేదవాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది, పేదరికం పోతుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంకో పక్క ఆ రోజు కూడా ఏదో ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశం కాకుండా ఆ రోజు ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినడం, ఒక విధంగా చెప్పాలంటే పెట్రోల్ డీజిల్ కూడా దిగుమతి చేసుకోవాలని డబ్బులు లేని పరిస్థితిలో, విధి లేని పరిస్థితిలో ఈ సంస్కరణ తీసుకొచ్చారు. నేను ముఖ్యమంత్రిగా ప్రపంచం మొత్తం అధ్యయనం చేశాను. ఏ విధంగా చేయాలో ఆలోచించి ఆ రోజు సంస్కరణలన్నీ కూడా ముందుకు తీసుకుపోవడం, అంతేకాకుండా ఇంకో పక్క మీరు చూస్తే అభివృద్ధి కూడా పెద్దపీట వేసాం. ఈరోజు పెద్ద పెద్ద రోడ్లు, తడాటు ఇచ్చాపురం రోడ్డు వచ్చినా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు వచ్చినా, లేకపోతే టెలికమ్యూనికేషన్ సెక్టర్లో పెద్ద ఎత్తున రిఫార్మ్స్ తీసుకొచ్చినా, ఈరోజు సెల్ ఫోన్లు ప్రతి ఒక్క ఊర్లో కనపడుస్తూ ఉన్నా, ఐటీ రంగానికి పెద్దపీట వేసిన, ఇంకో పక్క విద్యుత్ శక్తిలో సంస్కరణ తీసుకొచ్చిన, పోర్టు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చిన, అన్నిటి కూడా నాంది పలికాం. అయితే ఈరోజు మీరు ఆలోచిస్తే ఈ ఆర్థిక సంస్కరణల వల్ల సమాజానికి సంపద వచ్చింది, గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది, కానీ ఆర్థిక అసమానత కూడా బాగా పెరిగిపోయినాయి. ఈరోజు ప్రపంచంలో 10 మంది ధనికులుంటే మొట్టమొదటి స్థానాల్లో వాళ్ళలో 9 ఇండియాలో ఉన్నారు, అమెరికాలో 2 ఉన్నారు, మిగిలిన 200 దేశాలు 9 ఉండే పరిస్థితి వస్తూ ఉంది. భారతదేశం ఏ విధంగా తయారవుతుందంటే ధనికులు ఉన్న దేశం, అదే మరి ప్రపంచంలో ఉండే పేదవాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాలు నేను అన్నీ అధ్యయనం చేసినప్పుడు అనేక సమస్యలు చూడడం జరిగింది. పేదవాళ్ళకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. మీ ఎప్పుడు కూడా ఒకసారి ఆలోచిస్తే అందరూ ఆనందంగా ఉండాలంటే ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి. ఈ రెండు కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. మీ ఆదాయం పెరగడం లేదు, ఖర్చులు పెరిగిపోయినాయి, అప్పుల పాలైపోయారు, చాలా అవస్థపడే పరిస్థితి వచ్చింది. 60 సంవత్సరాల స్వాతంత్రానంతరం కూడా మనం అనేక కార్యక్రమాలు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికి కూడా చూస్తే చాలామంది అర్ధాకలతో ఉన్నారు. పిల్లలకు పౌష్టికాహారం లేదు. కొంతమంది అనాథులు కానీ, పేదవాళ్ళు కానీ, ఒంటరి మహిళలకు కానీ ఈరోజు తిండి లేకుండా, తిండి పెట్టేవాళ్ళు లేకుండా అవస్థపడే పరిస్థితి వస్తూ ఉంది. ముసలి వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, వికలాంగులకు సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అనేక స్కీములు కూడా అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. ఈరోజు మీరు ఒక స్కీమ్ చూస్తే రాష్ట్రంలో, దేశంలో IRDP పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాకే డబ్బులు పెట్టి చేశారు, కానీ అది కూడా జయప్రదం కాలేదు. ఇంకో పక్కన చూస్తే ఇటీవల జాతీయ ఉపాధి హామీ పెట్టారు, అది కూడా అస్తవ్యస్తంగా జరుగుతూ ఉంది, దళారులు తినే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత నేను ఆలోచించి, ప్రపంచంలో కూడా ఒకసారి చూసిన తర్వాత నేను ఆలోచించింది, పేదవాళ్ళని ఆదుకోవాలి. పేదవాళ్ళలో కూడా లేబర్ ఉన్నారు, రైతులు ఉన్నారు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకుంటున్నారు. ఈ మూటిలో కూడా పేదల్లో నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకంటే కొంచెం పైనుండే పేదలున్నారు, మధ్యతరగతి ఉన్నారు. ఈరోజు మనం పేదవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మధ్యతరగతి కుటుంబాలను కూడా విస్మరించలేం. ఈరోజు ఇంటి జాగాలు లేకుండా, ఇండ్లు లేకుండా పట్టణ ప్రాంతాల్లో చూస్తే మధ్యతరగతి అయితే బాడుగులు గట్టలేక అవస్థపడుతున్నారు, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేరుకు మధ్యతరగతి, కానీ ఖర్చులు కూడా రాకుండా అవసరపడే పరిస్థితి వస్తూ ఉంది.
ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత నేను ఆలోచించింది, ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అదే మరిగా పైకి వచ్చే పరిస్థితి రావాలి. వారి కష్టానికి తోడుగా ఉండడం కోసం, వారి కష్టానికి చేదోడు వాదోడుగా ఉంటూ వారిని ఇంకా పైకి తీసుకురావడం కోసం నేను ఈ కార్యక్రమాన్ని ఆలోచించాను. అది కూడా మీరు చూస్తే ఈ 3 రకాల్లో పేదల్లో నిరుపేదలు, తర్వాత పేదవాళ్ళు, దాని తర్వాత మధ్యతరగతి 3 కేటగిరీస్గా ఆలోచించి 2,000 రూపాయలు నిరుపేదలకి, పేదవాళ్ళకి 500 రూపాయలు, మధ్యతరగతికి 1000 రూపాయలు, అది రైతుల్లో ఉండొచ్చు, పేదవాళ్ళలో ఉండొచ్చు, చేతి వృత్తుల్లో ఉండొచ్చు, అందరినీ కూడా కలుపుకొని ఇది ఇవ్వాలని చెప్పి ఆలోచించాం. ఇది కూడా మన పిల్లల్ని బాగా చదివించుకోవడం, అదే మరిగా బాల కార్మికులుగా లేకుండా వాళ్ళని స్కూల్కి పంపించడం, మనం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన టీకాలు వేయించుకోవడం, ఇంకో పక్క వృద్ధులుంటే వాళ్ళకు కూడా తిండి పెట్టి వాళ్ళని కాపాడుకోవడం, వికలాంగులు ఆదుకోవడం, ఇలాంటి ఒక కుటుంబాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కీమ్ కూడా ఇంకొకసారి మీరు చూస్తే ఎవరైతే మహిళలు ఉన్నారో డాక్రా సంఘాల్లో చాలా ఉత్సాహంగా ఉన్నారు. డాక్రా సంఘాలు లేకపోయినా ఆ కుటుంబంలో ఎవరైతే పెద్దగా మహిళగా ఉన్నారో వారికి అప్పచెప్పాలని, వారి పేరుతో డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆలోచించాను. ఎందుకంటే ఆడవాళ్లే కుటుంబాన్ని, మహిళలే ఎవరైతే ఆ తెలుగుంటి ఆడపడుచులు ఉన్నారో మీరే కుటుంబాలని బాధ్యత తీసుకుంటారు. మీకు వచ్చే ఆదాయం కానీ, అదే మరిగా ఇంట్లో మగవాళ్ళు ఇచ్చే డబ్బులతో కానీ కుటుంబాన్ని సమర్థవంతంగా ఏ విధంగా చేయాలి, పిల్లల్ని ఏ విధంగా చదివించాలి, ఎవరెవరికి ఏ విధంగా సమస్యలుంటే ఇంట్లో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి, అవన్నీ మీరే చేస్తున్నారు.